అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సుంకాల గురించి అనిశ్చితి పెట్టుబడిదారులను భయపెట్టడంతో జూన్ క్రాష్ తర్వాత భారత బెంచ్మార్క్ సూచీలు మంగళవారం అమ్మకాల స్థాయిని అత్యల్ప స్థాయికి పెంచాయి. రియాలిటీ మరియు ఇంధన స్టాక్లలో అమ్మకాల కారణంగా సెషన్ లాభాలు మరియు నష్టాల మధ్య ఊగిసలాడుతూ 1.5% కంటే తగ్గింది. బలహీనమైన మూడవ త్రైమాసిక ఆదాయాల కారణంగా జొమాటో 13% పతనమైంది. డిక్సన్ టెక్నాలజీస్ రోజులో 14% పతనమైంది. ఎస్పీ/బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 1235 పాయింట్లు లేదా 1.6% పతనమై 75,838 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5320 పాయింట్లు లేదా 1.37% తగ్గి 23,024 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 51.58% తగ్గి 22,9768కి చేరుకుంది మరియు ఎస్పీ/బీఎస్ఈ సెన్సెక్స్ 1.86% తగ్గి 75,6418కి చేరుకుంది. ట్రంప్ మొదట్లో కొత్త సుంకాలను ప్రకటించకూడదని నిర్ణయించుకున్నారు, కానీ ఫిబ్రవరి 1న కెనడియన్ మరియు మెక్సికన్ దిగుమతులపై 25% వరకు బెదిరింపు సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు వచ్చిన నివేదికలతో డాలర్ తరువాత పెరిగింది. దీని తరువాత ఆసియా స్టాక్లు ప్రారంభ లాభాలను వదులుకున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ట్రెంట్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు మహీంద్రా లిమిటెడ్ నిఫ్టీ 50 పతనానికి దోహదపడ్డాయి. అపోలో హాస్పిటల్స్ లిమిటెడ్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్, టాటా కన్స్యూమర్స్ లిమిటెడ్, బిపిసిఎల్ లిమిటెడ్ మరియు అల్ట్రాటెక్ సిమెంట్స్ లిమిటెడ్ బెంచ్మార్క్ ఇండెక్స్కు లాభాలను జోడించాయి. ఎన్ఎస్ఈలో మొత్తం 12 ప్రతికూలంగా ముగిశాయి. నిఫ్టీ రియాల్టీ 4% కంటే ఎక్కువ పతనంతో ముందుంది. తరువాత పిఎస్యు ఎనర్జీ ఇండెక్స్, పిఎస్యు బ్యాంక్స్ మరియు ఫైనాన్స్ 1.5% కంటే ఎక్కువ పడిపోయగా, నిఫ్టీ ఆటో 1.6% పడిపోయింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ అత్యల్పంగా క్షీణించింది. బిఎస్ఈలో అన్ని 21 రంగాలు రెడ్లో ముగిశాయి. బిఎస్ఈ రియాల్టీ టాప్ లూజర్గా అవతరించింది. విస్తృత మార్కెట్లు బెంచ్మార్క్ సూచీలను పేలవంగా ప్రదర్శించాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2.00 మరియు 1.94% నష్టపోయాయి. మార్కెట్ వెడల్పు విక్రేతలకు అనుకూలంగా మారింది. బిఎస్ఈలో దాదాపు 2,744 స్టాక్లు క్షీణించాయి, 1,200 స్టాక్లు లాభపడ్డాయి మరియు 114 స్టాక్లు మారలేదు. ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ట్రెంట్ లిమిటెడ్ నిఫ్టీ 50 పతనానికి దోహదపడ్డాయి. అపోలో హాస్పిటల్స్ లిమిటెడ్, జెఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్, అల్ట్రాటెక్ సిమెంట్స్ లిమిటెడ్, బిపిసిఎల్ లిమిటెడ్ మరియు టాటా కన్స్యూమర్స్ లిమిటెడ్ బెంచ్మార్క్ ఇండెక్స్కు లాభాలను జోడించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సుంకాల గురించి అనిశ్చితి పెట్టుబడిదారులను భయపెట్టడంతో జూన్ క్రాష్ తర్వాత భారత బెంచ్మార్క్ సూచీలు మంగళవారం అమ్మకాల స్థాయిని అత్యల్ప స్థాయికి పెంచాయి. రియాలిటీ మరియు ఇంధన స్టాక్లలో అమ్మకాల కారణంగా సెషన్ లాభాలు మరియు నష్టాల మధ్య ఊగిసలాడుతూ 1.5% కంటే తగ్గింది. బలహీనమైన మూడవ త్రైమాసిక ఆదాయాల కారణంగా జొమాటో 13% పతనమైంది. డిక్సన్ టెక్నాలజీస్ రోజులో 14% పతనమైంది. ఎస్పీ/బీఎస్ఈ సెన్సెక్స్ ఇండెక్స్ 1235 పాయింట్లు లేదా 1.6% పతనమై 75,838 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 5320 పాయింట్లు లేదా 1.37% తగ్గి 23,024 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 51.58% తగ్గి 22,9768కి చేరుకుంది మరియు ఎస్పీ/బీఎస్ఈ సెన్సెక్స్ 1.86% తగ్గి